ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. అవునండి, అపవాది అనేక సార్లు నీ మీద అగ్ని బాణాలను వేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. బైబిల్లో కూడా ఈ విధంగా రాసి ఉన్నది, మీరు పోరాడినది శరీరులతో కాదు గాని అంధకార సంబంధులతో, ఆకాశంలోని దురాత్మల సమూహముతో అని వ్రాయబడి ఉంది. అవునండి, అపవాది అంటే వికృతమైన రూపంలో నీ ముందుకైతే వచ్చి నిన్ను భయపెట్టడు గాని నీ చుట్టూ ఉన్న మనుష్యుల ద్వారా వాడు పని చేస్తూ ఉంటాడు. నిన్ను ఇబ్బంది పెట్టాలని, నీ యొక్క మనశ్శాంతిని దొంగిలించాలని, నిన్ను స్ట్రెస్ కి గురి చేయాలని చూస్తూ ఉంటాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాడు మిమ్మల్ని భయపెట్టగలడు మాత్రమే. వాడికి మీకు హాని చేసేటువంటి అధికారము లేదు. కాబట్టి మీరు విశ్వాసం అనే డాలుని గట్టిగా పట్టుకున్నట్లయితే దేవుడు మీకు అపవాది వేసే అగ్ని బాణములను ఆర్పివేయగలిగేటువంటి శక్తిని మీకు దయచేస్తాడు. ఆమేన్.